నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఎంతో చేసిండు. అయినా సరే వీళ్ళకి కృతజ్ఞత భావం లేదు. వీళ్ళకి ఎంత చేసినా వేస్టే అనే విధంగా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అంటే ప్రతి కామెంట్కు మనం సమాధానం ఇచ్చుకుంటూ పోలేం, కానీ ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళకు తెలియదు, అసలు కేటీఆర్ అనేది తెలియాలి కాబట్టి మీద ముందుకు వచ్చిన. అంటే చాలాసార్లు వచ్చినాయి, కానీ మొన్న వచ్చిన ఒక కామెంట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆ వీడియో ఏంటంటే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇంతేనా అని ఒక టైటిల్తో ఒక వీడియో పెట్టినాం. దాని కింద వచ్చిన ఒక కామెంట్ను మీకు చూపిస్తున్నా. ఏం పెట్టిండు సోదరుడు మహేష్ అనే సోదరుడు, పద్మశాలకు ఎంత చేసినా వేస్ట్ అనే విధంగా పెట్టాడు. ఓకే, నీకు స్వేచ్ఛ ఉంది సోదరుడా, నేను కూడా మాట్లాడాలి కదా. సిరిసిల్ల పద్మశాలిలారా, ఒకసారి పద్మశాలి బిడ్డగా గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి. ఇప్పుడు కేటీఆర్ విషయం తీసుకుంటే, సిరిసిల్ల పద్మశాలి లేకపోతే కేటీఆర్ అనేవాడు అనామకుడు, కేరఫ్ ప్లాట్ఫారం గాడు. అవునా కదా? కేటీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే పద్మశాలిలు. మరి అలాంటి పద్మశాల పట్ల కేటీఆర్ ఎట్లుండాలి? అక్కడ నేత పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఎంతసేపు ఓటర్ రాజకీయం చేసిండు. మీరు నా కోటేయండి, గెలిపియండి, మీకు ఇంత చేస్తా, పని చేసుకోండి, బతకండి, అంతేగాని శాశ్వత పరిష్కార మార్గం ఏమైనా చూపించిండా? ఆయన పరిపాలన సంగతి అంటావా? ఆయన పరిపాలన సంగతి మొత్తం తీస్తున్నాం, సమయం పడుతుంది. ఆ బతుకమ్మ చీరల భాగవతం కూడా ఆ లెక్కలు మొత్తం తీస్తున్నాం, కొద్దిగా సమయం పడుతుంది. ఆ బతుకమ్మ చీరల భాగవతం పెట్టిన తర్వాత ఈ కేటీఆర్తో పాటు ఎంతమంది దొంగలు బయటపడుతుంది లేదు మాకు, అవన్నీ తీస్తున్నాం. నేత కార్మికులు రోడ్డు మీద పడేసే విధంగా చేసిన తర్వాత మేమెందుకు ఊకుంటాము? ఓకే, ఇప్పుడు ఆ పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఈ మంత్రి ఉన్నప్పటి సంగతి పక్కన పెడదాం, ఇన్నేళ్ల పరిపాలన పక్కన పెడదాం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత విషయాన్ని తీసుకుందాం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఏం చెప్పిండు? ఆయన ఓడిపోతానని భయంతో ఏం చెప్పిండు? ఇక నుంచి నేను మంచిగా ఉంటా, మున్పటి తిరిగి ఉండా, కొద్దిగా గెలిపి అనే విధంగా ప్రాధాయపడితే పాపం పద్మశాలీలు దయదలిసి ఓటేసిండు. వేసిన తర్వాత కేటీఆర్ ఎట్లుండాలి? అరే పద్మశాలి ఈసారి ఓటేసి గెలిపించకపోతే నా బతికేమైపోతుండే అని కృతజ్ఞత భావం. ఇప్పుడు సోదరుడు పెట్టిండుగా పద్మశాల కృతజ్ఞత లేదు అని. కృతజ్ఞత లేనిది పద్మశాలకు కాదు, కేటీఆర్ అనే లత్కోరానికి కృతజ్ఞత లేదు. నేను ఇట్లే మాట్లాడతా కేటీఆర్ గురించి, ఎందుకంటే ఎప్పుడు మోసం చేసి గెలుస్తుంది కాబట్టి. పద్మశాలులు కృతజ్ఞత భావానికి బ్రాండ్ అంబాసిడర్లు. అవునా కదా? నేనేమంటున్నా, కేటీఆర్ నువ్వు వినాలబ్బాయి, లొల్లికి అగ్గిదారు, మన లొల్లి ఒడిచిపోవట్లేదు. మన లొల్లి 4-5 ఏళ్ళు అయితే మొదలై ఈ ఒడిచిపోయేటట్లు కథ ఒడిచిపోయేటట్టు అనిపించలేదు. కానీ నువ్వు సిరిసిల్ల వేసుకుని పారిపోయేదాకా లొల్లి ఇట్లా ఉంటుంది కావచ్చు. కానీ రాజకీయ కక్షల వల్ల నేత పరిస్థితి స్తంభించిపోయింది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతసేపు రాజకీయాలు వేస్తున్నవే కానీ ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటిది? నేనేం చేయాలి? ఆ కార్మికులకు, ఆత్మహత్య చేసుకునే నేత కార్మికుల కుటుంబం నేను ఎట్లా అండగా ఉండాలని కనీసం ఆలోచిస్తున్నావా కేటీఆర్? చెప్పండి పద్మశాలి సోదరులారా, ఇక్కడైనా ఒక మనిషిగా ఆలోచించు, మానవత్వంతో ఆలోచించు. సిరిసిల్ల పద్మశాలి లేకపోతే నా బతికేంది? మరి వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉంటా, ఆ చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందిస్తా, ఆ ఉపాసపడు నేత కార్మికులు కాస్తో కూస్తో నా వంతు బాధ్యత వహిస్తా అని బాధ్యత కూడా దుర్మార్గుడా. ఇంకా పద్మశాలలో కృతజ్ఞత లేదట. కృతజ్ఞత లేని పద్మశాలకు కాదు, కేటీఆర్ లత్కోరు గానికి. అవునా కదా? పద్మశాలి మిత్రులు చెప్పండి, సిరిసిల్ల పద్మశాలి సోదరులు నేను చెప్పేది అబద్ధమా? చెప్పండి.